ఓం నమో వెంకటేశాయ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే బ్యాగులు కింద డిపాజిట్ చేసేసి అలిపిరి మెట్ల మీద నుంచి కొండ మీదకి ఎక్కాను. ఈ అలిపిరి మెట్లు వచ్చి 3550 మెట్లు ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, అలిపిరి మెట్లు మార్నింగ్ 4 o'clock నుంచి ఈవినింగ్ 10 o'clock వరకు అయితే ఓపెనింగ్ ఉంటుంది. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. మెట్ల మార్గంలో మీకు ఎక్కడైనా వాటర్ దొరుకుతుంది, ఫుడ్ దొరుకుతుంది. అలిపిరి మెట్ల మార్గంలో అయితే మనకి ఇలా ఒక కొండ కనిపిస్తుంది. దీనికి మన మోకాళ్ళు ఆనిస్తే మనకి మెట్ల మీద ఎక్కిన కాళ్ళ నొప్పులు అయితే రావని భక్తులు నమ్ముతారు. నేను కూడా ట్రై చేశాను. మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. మనకి మెట్ల మీద వెళ్ళే మార్గంలో అయితే ఇలా ఒక అక్క చూడండి, 3550 మెట్లు ఇలా ఆర్తికర్పూరం వెలిగించుకుంటూ వచ్చింది. మనకి నార్మల్గా ఎక్కాలంటేనే ఎంతో కష్టం అనిపిస్తుంది, కానీ ఇలా బొట్లు పెట్టుకుంటూ ఆర్తికర్పూరం వెలిగించుకుంటూ వచ్చేవాళ్ళు చాలా గ్రేట్ అండి. ఫ్రెండ్స్, మనకైతే వరాహస్వామి దర్శనం ఇచ్చాడు. చూడండి, అలిపిరి మెట్ల మార్గంలో మీకు అనేక జంతువులు కనిపిస్తాయి. జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. మనకి 2000 స్టెప్స్ తర్వాత అయితే మోకాలి మెట్టు గోపురం అని వస్తుంది ఫ్రెండ్స్. ఈ గోపురం దగ్గర అయితే అందరూ మోకాల మీద అయితే మెట్లు ఎక్కుతారు. మనకి తిరుమలలో అయితే తినడానికి అయితే ఏ లోటు ఉండదు. మనకి అన్నప్రసాదం అయితే డైలీ 3 times కొన్ని లక్షల మందికి అయితే అన్నప్రసాదం చేస్తారు తిరుమలలో, వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో. తిరుమలకి మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేము. స్వామివారి నుంచి పిలుపు అయితే కంపల్సరీ రావాలి. ఎందుకంటే ఎంతోమంది వెళ్ళాలని వెళ్ళలేకుండా చాలామంది చూసిన నేనైతే. మనకు అదృష్టం ఉంటేనే తిరుమలకి వెళ్తాము. స్వామివారి పుష్కరిణి ఇది. స్వామివారి పుష్కరంలో స్నానం చేసి ముందుగా మీరు వరాహస్వామిని అయితే దర్శనం చేసుకోండి.
వరాహస్వామి దర్శనం అయిపోయాక నేను సర్వదర్శనం లైన్లో నుంచొని స్వామివారి దర్శనం కోసం అయితే నుంచున్నాను. నాకైతే 13 అవర్స్ దర్శనం టైం పట్టింది. మీకు ఎంత టైం పట్టిందో చెప్పండి. స్వామివారి దర్శనం అయిపోయాక మనకి దర్శనం టికెట్ మీద మనిషికి అయితే ఒక లడ్డు ఇస్తారు ఫ్రెండ్స్. ఓం నమో వెంకటేశ. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.